సినిమా ఇండస్ట్రీలో కొనసాగే హీరో హీరోయిన్ల మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉంటుంది. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో హీరోయిన్లు మంచి స్నేహితులుగా ఉన్నారు. అలాంటి వారిలో ప్రభాస్, అనుష్క, విజయ్ దేవరకొండ, రష్మిక వంటి వారు చాలా మంచి స్నేహితులు. కొన్నిసార్లు మూడో వ్యక్తి కారణంగా కొందరి మధ్య స్నేహబంధం చిలిపోతుంది. అలాగే ఇంకొకరిపై ఉన్నటువంటి మంచి అభిప్రాయం కూడా ఇతరులు చెప్పే మాటల వల్ల చెడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. ఇలా మూడో వ్యక్తి కారణంగా అనుష్క, ఎన్టీఆర్ మధ్య స్నేహబంధం చెడిపోయిందని తెలుస్తుంది. నిజానికి వీరిద్దరు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ ఒకరిపై మరొకరికి చాలా మంచి అభిప్రాయం ఉండేదట. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హీరోగా నటించిన శక్తి సినిమాలో ఈమె ముందుగా హీరోయిన్ గా ఎంపికయ్యారు. కానీ ఒక వ్యక్తి ఎన్టీఆర్ కి ఫోన్ చేసి అనుష్క నటించిన అరుంధతి సినిమా భారీ స్థాయిలో సక్సెస్ అయిందని, అప్పటి నుంచి ఈమె హీరోలకు మించిన రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని, చాలా పొగరుగా మాట్లాడుతుందంటూ లేనిపోని కథను చెప్పారట. ఇలా అనుష్క గురించి ఆ వ్యక్తి చెడుగా చెప్పడంతో ఎన్టీఆర్ చేసేదేమీ లేక ఈ సినిమాలో అనుష్క వద్దని డైరెక్టర్ మెహర్ రమేష్ కి చెప్పి ఇలియానాని ఎంపిక చేయించారు. అలా అప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాలేదు. కానీ వీరిద్దరూ కలిసి చింతకాల రవి సినిమాలో ఒక పాటలో కనిపించారు. వెంకటేష్, అనుష్క, మమతా మోహన్ దాస్ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చింతకాల రవి సినిమాలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాలో ఒక పార్టీ సాంగ్ ఉంటుంది. అందులో భాగంగా ఎన్టీఆర్ కొన్ని సెకండ్ల పాటు అనుష్కతో కలిసి డాన్స్ చేశారు. ఇంతకు మించి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. అయితే మూడో వ్యక్తి అనుష్క గురించి చెడుగా చెప్పిన కారణంగా అనుష్క, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా మిస్ అయ్యాయని తెలుస్తుంది. ఇక శక్తి సినిమా చేయడం కోసం అనుష్క సూపర్ హిట్ కన్నడ సినిమాని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తుంది. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్, ఓకే దెన్, సీ యూ, బై బై.